అస్సలాము అలైకుం. ఖజా నమాజ్ ఎప్పుడు చదవాలి? ఖజా నమాజ్ అంటే మనం ఏవైతే నమాజ్ మర్చిపోతామో దానికి ఖజా ఉండిద్దండి. అంతేలే కానీ మనం కావాలని చెప్పేసి వదిలేసిన నమాజ్ కాదు. ఎలా అంటే ఇప్పుడు పొద్దున్న మనం ఫజర్‌కి లెగవాలి అనుకున్నాము. ఆ టైంలో గాఢమైన నిద్ర వల్ల ఫజర్‌కి లెగవలేకపోయాము. దానివల్ల లెగవగానే ఎప్పుడైతే మనకు మెలుకువ వచ్చిందో అప్పుడు వజూ చేసుకొని ఫజర్ నమాజ్‌కి ఖజా చదివేసేయాలి. అంతేలే కానీ ఆ టైం అయిపోయింది కదా! జుహర్‌లో చదువుదాంలే లేకపోతే అసర్‌లో చదువుదాంలే అని చెప్పేసి మనం ఇంకా పెండింగ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదైతే జీవితంలో మన నమాజులు మిస్ అయ్యామో ఆ నమాజులన్నిటికీ కలిపి ఉమ్రే ఖజా అన్ నమాజు ఒకరోజు చదివితే ఇవన్నీ దాంట్లో కవర్ అవుతాయి అని చెప్పేసి అంటారండి. మనకి ఎప్పుడైతే తెలివొచ్చిందో నమాజులు ఫరజ్ అని చెప్పేసి అప్పటి నుంచి ఏ నమాజులు మన అజాన్ విని నమాజ్ టైం అయ్యి కూడా మనం నమాజులు వదిలేసాము అంటే మన పనుల్లో పడి రేపు చదువుతాంలే తర్వాత చదువుతాంలే ఇప్పుడేం నమాజ్ చదువుతాం పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి మనం చాలా నమాజులు మిస్ అవుతాము. సో ఆ నమాజులకి తౌబా తప్పించి ఇంకో మార్గం లేదండి. ఈ ఉమ్రే ఖజా అన్న నమాజులు అన్నది అసలు ఇస్లాం ప్రకారం లేదు. అసలు దాన్ని మనం ఎప్పుడు చదవకూడదు. మనం జస్ట్ ఇప్పుడు ఫజర్ నమాజ్ మిస్ అయితే లేవగానే ఫజర్ నమాజ్ చదవాలి. ఏదైనా పని వల్ల జోహర్ నమాజ్ మిస్ అయితే మళ్ళీ అసలు టైం లోపల ఆ జోహర్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. అది ఖజా అయ్యిద్ది. అంతేలే కానీ మీరు వెయిట్ చేసి ఎప్పుడో చదువుదాంలే అని చెప్పేసి పెండింగ్ పెట్టుకొని మొత్తం కలిపి ఉమరే ఖజా అని చెప్పేసి చదివి దానివల్ల నా నమాజులన్నిటికీ ప్రాయశ్చిత్తం దొరికేసిద్ది అంటే దొరకదు. అలాంటి నమాజులు అంటూ ఏం లేవు. చాలామంది జాగారం రాత్రుల్లో ఈ ఉమరే ఖజా నమాజ్ అన్నది చదువుతూ ఉంటారు. వాళ్ళేంటంటే ఆ నమాజ్ చదవాలి, ఆ నమాజ్ చదవడం వల్ల మా ఖజాలన్నీ క్షమించబడతాయి అని అనుకుంటారు. అలాంటి నమాజులు ఏమీ లేవండి. ఈ ఖజా అన్నది ఒక నమాజ్ నుంచి ఇంకో నమాజ్ వరకు మాత్రమే టైమింగ్ ఉంది. దాని తర్వాత ఆ ఖజాకి ఇంకా టైం ఉండదు. దానికి తౌబా ఒక్కటే మార్గం. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అస్సలాము అలైకుం.